స్టార్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'కోర్టు'. ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మల్లేశం, బలగం వంటి సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టేసిన ప్రియదర్శి తాజాగా 'కోర్టు' మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మంగళంపతి పాత్ర శివాజీకి ప్రశంసలు దక్కుతున్నాయి. మంగళంపతి పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో 'కోర్టు 2' తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు 'కోర్టు 2' కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. నాని ఈ సీక్వెల్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రియదర్శి, హర్ష రోషన్, సాయి కుమార్, శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర, అనింగి, సురభి, ప్రభావతి, విషిక కీర్తి, శ్రీదేవి, ఆలపాల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గనియన్ సంగీతం అందించారు. రామ్ జగదీష్ 'కోర్టు' మూవీని డైరెక్ట్ చేశారు. అందుకే 'కోర్టు' సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక 'కోర్టు 2'లో శివాజీ పాత్ర మరింత లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. సినిమా చివరిలో దొంగ కేసు పెట్టి శివాజీని జైలుకి పంపిస్తారు. దాంతో హీరో మీద పగ పెంచుకున్న మంగళంపతి పాత్ర మరింత హైలైట్ అయ్యేలా సీక్వెల్ ఉంటుందట. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆయనకి అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుంచి, విమర్శల నుంచి దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా శివాజీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇలాంటి నెగెటివ్ పాత్ర కోసం 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఇక సీక్వెల్ వస్తే 100 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.